హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్లో ఇంట్రడక్షన్ టు రెడెక్స్ గురించి చూద్దాము. ఇంట్రడక్షన్ టు రెడెక్స్. అట్ ప్రెజెంట్ ఈ సెషన్లో మాత్రం ఓన్లీ థియరాటికల్ పార్ట్ మాత్రమే కవర్ చేస్తాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ప్రాక్టికల్ కూడా మీరు అర్థం చేసుకుంటారు డెఫినెట్లీ. మీకు థియరాటికల్గా అర్థమవుతూనే ప్రాక్టికల్గా అర్థమవుతుంది. రెడెక్స్ అనేది చాలా పెద్ద టాపిక్ అనుకుంటారు. ఇది అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా అయితే అనిపిస్తుంది. మీకు క్రిస్టల్ క్లియర్గా ఈ సెషన్లో థియరాటికల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడెక్స్ అనేది రియాక్ట్లో స్టేట్ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేస్తారు. రెడెక్స్‌లో ఒక సెంట్రలైజ్డ్ స్టోర్ ఉంటుంది. సో, థాట్ కెన్ యాక్సెస్ బై ఎనీ కాంపోనెంట్ ఇన్ అవర్ రియాక్ట్ యాప్. సో, ప్రీవియస్‌గా మనం స్టేట్ గురించి చూసాము. సో, స్టేట్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడాము. సో, బేసికల్‌గా ఎలా ఇంప్లిమెంటేషన్ చేశాం? యూజ్ స్టేట్ హుక్‌తోని మనం స్టేట్‌ని మేనేజ్ చేశాము. యూజ్ కాంటెస్ట్‌తోని మనం కాంటెస్ట్ ఏపీఐని యూజ్ చేసుకొని స్టేట్‌ని మేనేజ్ చేశాము. సో, సిమిలర్ కాన్సెప్టే. సో, సిమిలర్‌గా అక్కడ ఏదైతే స్టేట్ మెయింటైన్ చేస్తున్నామో అది ఓన్లీ ఫర్ కాంపోనెంట్ స్టేట్. బట్ కమింగ్ టు ద రెడాక్స్, మనం యూజ్ స్టేట్‌లో ఎలా అయితే డేటాని స్టోర్ చేస్తున్నామో సేమ్ అలానే మనం రెడాక్స్‌లో కూడా డేటాని స్టోర్ చేస్తాం. కానీ మీరు నన్ను అడగొచ్చు, వై మనం యూజ్ స్టేట్‌ని వాడుకొని బిల్డ్ చేసుకోవచ్చు కదా! ఈ రెడాక్స్ ఎందుకు యూజ్ చేసుకోవాలి అనే డౌట్ రావచ్చు. సో, యూజ్ స్టేట్ అనేది ఒక కాంపోనెంట్‌కి మనం ఒక పీస్ ఆఫ్ కాంపోనెంట్ బిల్డ్ చేస్తాం కదా! సో, వితిన్ ద కాంపోనెంట్ స్టేట్ మెయింటైన్ చేయాలనుకుంటే వి కెన్ యూజ్ స్టేట్. ఓకే. బట్ అప్లికేషన్ స్టేట్‌ని మెయింటైన్ చేయాలంటే, నేనిక్కడ కాంపోనెంట్ స్టేట్ గురించి మాట్లాడట్లేదు. అప్లికేషన్ స్టేట్ అంటే థాట్ కెన్ యాక్సెసిబుల్ ఫర్ ఎనీ కాంపోనెంట్. సో, ఏ కాంపోనెంట్‌లో అయినా సరే అప్లికేషన్ స్టేట్ అనేది యాక్సెస్ చేయగలుగుతుంది. ఓకే. సో, ఒక సెంట్రలైజ్డ్ స్టేట్ లాగా ఈ రెడిక్స్ అయితే వర్క్ అవుతది. ఓకే. మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా క్లారిటీగా అయితే మీకు అర్థమవుతది. సో, బేసికల్లీ ఏం లేదు. ఒక స్టేట్ అనేది అప్లికేషన్ త్రూ హ్యాండిల్ అవుతుంది. అంటే ఒక గ్లోబల్‌గా హై లెవెల్‌లో మనకి స్టేట్ అనేది మెయింటైన్ అవుతది. సో, ఆ స్టేట్‌ని ఎన్ని కాంపోనెంట్స్ అయినా ఆ గ్లోబల్‌గా ఉన్న స్టేట్‌ని ఎన్ని కాంపోనెంట్స్ అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ కాంపోనెంట్‌లో నుంచెలైనా మనం ఆ స్టేట్‌ని మోడిఫై చేసుకోవచ్చు. ఓకే. సో, థాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రెడక్స్. సో, గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇంకా చాలా క్లారిటీ అయితే వస్తుంది. ఓకే. యాహ్! రెడక్స్‌లో మీకు కొన్ని టెర్మినాలజీస్ ఐడియా ఉండాలి. సో, ఈ 4 థింగ్స్ అయితే మీకు ఐడియా ఉండాలి. ఈ డయాగ్రామ్‌ని గుర్తుపెట్టుకున్నారనుకో 100% ఐయామ్ ష్యూర్ మీకు రిడక్స్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతది. ఈ డయాగ్రామ్ గుర్తున్నంత వరకి మీకు రిడక్స్ కాన్సెప్ట్ అర్థమవుతది, గుర్తుంటది. వన్స్ ఈ డయాగ్రామ్ మర్చిపోయారంటే రిడక్స్ మర్చిపోయినట్టే ఆల్‌మోస్ట్. ఈ డయాగ్రామ్ చాలా కేర్‌ఫుల్‌గా చూడండి. మీకు రిడక్స్ చాలా ఈజీగా అర్థమైపోతది. నేనొక ఫ్లో చెప్తాను ఫస్ట్. సో, ఇక్కడ మనకి 4 థింగ్స్ ఉన్నాయి. రెడ్యూసర్స్, స్టోర్, రియాక్ట్ కాంపోనెంట్స్, యాక్షన్, డిస్పాచ్. రియాక్ట్ కాంపోనెంట్స్ అనేటివి మీకు ఆల్రెడీ తెలుసు. ఒక్కొక్క కాంపోనెంట్ మనం చాలా వరకు బిల్డ్ చేసాం ఇప్పటివరకి. ఓకే. సో, ఒక కాంపోనెంట్ ఉంది. ఓకే. చాలా సింపుల్ కాంపోనెంట్ ఉంది. వేర్ వి హావ్ ఒక కౌంటర్ అనే కాంపోనెంట్ ఉంది. సో, దాంట్లో ఒక బటన్ ఉంది. సో, ఆ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు దాని కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే. సో, అలాంటి ఒక రియాక్ట్ కాంపోనెంట్ అయితే ఉంది. సో, ఇక్కడ యాక్షన్ డిస్పాచ్ అనేది ఉంది గదా! సో, యాక్షన్ డిస్పాచ్ అంటే ఏం లేదు. ఒక ఈవెంట్ లిస్టెనర్ నుంచెల్లి ఒక యాక్షన్ కైండ్ ఆఫ్ థింగ్ జరుగుతుంది. నేనిక్కడేంటి ఒక ఇంక్రిమెంట్ బటన్ ఉంది గదా! సో, ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తుంటే కౌంట్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. సో, నేనేం చేస్తున్నాను, ఒక బటన్ పైన క్లిక్ చేశాను. సో, ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ యాక్షన్. అక్కడ నేను ఒక యాక్షన్ చేశాను. ఏం యాక్షన్ చేశాను? ఇంక్రిమెంట్ అనే బటన్ పైన క్లిక్ చేశాను కాబట్టి అక్కడొక యాక్షన్ జరిగింది. ఓకే. సో, అదే యాక్షన్. సో, నేను ఆ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, దాన్ని యాక్షన్ అంటారు. ఓకే. సో, యాక్షన్ డిస్పాచ్ అంటే పంపిస్తుంది. ఓకే. యాక్షన్ డిస్పాచర్ ఏం చేస్తదంటే స్టోర్‌కి, స్టోర్‌లో స్టోర్‌కి ఈ రియాక్ట్ కాంపోనెంట్‌లో నుంచి వచ్చిన యాక్షన్‌ని పంపిస్తది. ఎక్కడికి? స్టోర్‌కి పంపిస్తది. అంతే. దీని పనే అంతా. ఓకే. బేసికల్లీ ఇదొక ఫంక్షన్ అన్నట్టు. సో, ఆ ఫంక్షన్ ఏం చేస్తదంటే, రియాక్ట్ కాంపోనెంట్‌లో బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ యాక్షన్ తెచ్చుకొని స్టోర్‌కి పంపించేస్తది. సో, అంతకు మించి ఏం చేయదు. అండ్ కమింగ్ టు ద స్టోర్. స్టోర్‌లో మనకు ఆల్రెడీ ఇనిషియల్ స్టేట్ ఉంటది. సో, ఈ రియాక్ట్ కాంపోనెంట్స్ ఉంది కదా! సో, దాంట్లో ఇనిషియల్‌గా కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటాం. ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్.
సో, ఆ ఇనిషియల్ స్టేట్ అనేది ఈ స్టోర్‌లో ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంటది. సో, ఆ స్టేట్‌ని మనం ఈ రియాక్ట్ కాంపోనెంట్స్‌లో చూపిస్తాం. ఓకే. సో, నేనేం జేశాను, ఆ కౌంట్ అనే ఇనిషియలైజేషన్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంతా కూడా స్టోర్‌లో ఉంది. సో, నేను యాక్షన్ డిస్పాచ్ చేసి ఇంక్రిమెంట్ అనే దాని పైన క్లిక్ జేసినప్పుడు అది స్టోర్‌కెళ్ళింది. స్టోర్‌లో ఏముంటాయంటే రెడ్యూసర్స్ ఉంటాయి. రెడ్యూసర్స్ అంటే మీరు అస్సలు ఏం భయపడనవసరం లేదు. రెడ్యూసర్ అనేది ఒక ఫంక్షన్. ఓకే. బేసికల్లీ అది స్టోర్‌లో ఉంటది. సో, అదొక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తదంటే ఒక కొత్త స్టేట్‌నిస్తది. ప్రీవియస్ స్టేట్‌ని బేస్ చేసుకొని యెస్. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఇతను క్లిక్ చేశాడు. సో, రెడ్యూసర్‌లో మనం ఏం రాసుకుంటాం? రెడ్యూసర్ అనేది ఒక ఫంక్షన్. ఇంక్రిమెంట్ బై 1 అన్నట్టు మనం రాసుకుంటాం ఫంక్షన్‌ని. సో, ఆ ఫంక్షన్‌ని రెడ్యూసర్ అంటారు. ఓకే. సో, ఈ స్టోర్‌లో నుంచెళ్ళి డైరెక్ట్‌గా రెడ్యూసర్‌లోకెళ్ళి యెస్. ఇక్కడ ఒక ఇంక్రిమెంట్ అనే ఒక యాక్షన్ వచ్చింది. సో, ఉన్న స్టేట్‌ని ఇంకొకటి యాడ్ చేసి పంపియమన్నట్టు ఈ రెడ్యూసర్‌లో ఉంటది. సో, ప్రీవియస్ స్టేట్‌ని తీసుకొని అండ్ న్యూ స్టేట్‌ని మళ్ళీ స్టోర్‌లో పెట్టేస్తది. ఓకే. అంతవరకే. ఇది జస్ట్ మానిప్యులేషన్ కోసం మాత్రమే ఈ రిడ్యూసర్స్ యూజ్ చేస్తారు. సో, దాని టాస్క్ అయిపోతది. ఓకే. ఇప్పుడు మనకి స్టోర్‌లో కొత్త వాల్యూ క్రియేట్ అయింది గదా! సో, ఆ క్రియేట్ అయిన వాల్యూ స్టోర్‌లో, స్టోర్‌లో నుంచెళ్ళి మళ్ళీ రియాక్ట్ కాంపోనెంట్స్‌కి ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఆ స్టేట్‌ని యాక్సెస్ చేస్తున్నాయో, స్టోర్‌లో ఉండే వేరియబుల్‌ని యాక్సెస్ చేస్తున్నాయో, అవన్నీ కూడా అప్‌డేట్ అయిపోతాయి విత్ న్యూ స్టేట్‌తోని. ఓకే. అర్థమైందా? వెరీ సింపుల్. సో, రియాక్ట్ కంపోనెంట్‌లో ఒక ఆన్ క్లిక్ అనే బటన్ ఉంది. పైన క్లిక్ చేసినప్పుడు ఒక యాక్షన్ అనేది క్రియేట్ అవుతది. సో, క్రియేట్ అయినప్పుడు ఈ యాక్షన్ డిస్పాచర్ ఏం చేస్తదంటే, ఆ యాక్షన్‌ని తీసుకొనెళ్ళి స్టోర్‌కి పంపిస్తది. స్టోర్‌లో ఏం చేస్తదంటే, ఇక్కడ ఒక యాక్షన్ వచ్చింది నాకు. సో, ఒక రెడ్యూసర్ మనం ఇక్కడ రెడ్యూసర్ పంపిస్తాం. సో, ఆ రెడ్యూసర్ ఏం చేస్తదంటే, కొత్త వాల్యూ రిటర్న్ చేసి స్టోర్‌లో పెట్టేస్తది. ఆ స్టోర్‌లో నుంచి వచ్చిన డేటాని రియాక్ట్ కాంపోనెంట్స్‌లో చేంజ్ చేస్తది. సింపుల్. సో, దీనివల్ల ఏంటంటే, మనకి గ్లోబల్‌గా ఒక స్టేట్ అనేది మెయింటైన్ అయితది. అండ్ కీవర్డ్స్ నేను పైన చూపెట్టినవే ఈ థింగ్స్ అనేటివి కీవర్డ్స్‌లో చూపెట్టాను. సో, రెడ్యూసర్స్. రెడ్యూసర్స్ అంటే బేసికల్లీ ఫంక్షన్స్. ఓకే. అండ్ స్టోర్ ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ అన్నట్టు. అండ్ రియాక్ట్ కాంపోనెంట్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. యూఐ ఎలిమెంట్స్ అవి. అండ్ యాక్షన్ ఒక ఈవెంట్ జరుగుతుంది. సో, ఆ ఈవెంట్‌లో నుంచెళ్ళి డేటా ఆబ్జెక్ట్ వైస్‌గా స్టోర్‌కి పంపిస్తాం. ఆ యాక్షన్ అనేది డిస్పాచ్ చేసి స్టోర్‌కి పంపించేస్తాం. డిస్పాచ్. ఒక యాక్షన్ వచ్చింది. అదే యాక్షన్ స్టోర్‌కి తీసుకుపోయినా అంతే. క్లియర్? సో, ఈ రెడిక్స్ వల్ల మనకి యూజెస్ ఏమేమున్నాయి? యెస్. మనకి ఈ రెడిక్స్ అనేది ఒక సెంట్రలైజ్డ్ స్టేట్ మేనేజ్‌మెంట్ లాగైతే వర్క్ అవుతది. ఓకే. సో, అప్లికేషన్ లెవెల్‌లో స్టేట్‌ని మెయింటైన్ చేసుకోవాలంటే వి కెన్ యూజ్ రెడిక్స్. ఇంప్రూవ్స్ మెయింటైనబిలిటీ అండ్ డీబగ్గింగ్ కావాలి. స్టేట్ మెయింటైనబిలిటీ కావాలి. అండ్ డీబగ్గింగ్ కూడా చాలా ఈజీగా అయితే మనకి చేసుకోవచ్చు. ఓకే. సో, బేసికల్లీ డీబగ్గింగ్ అంటే వాల్యూ అప్‌డేట్ అవుతుందా లేదా? సో, అది మనం డీబగ్గింగ్ చేసుకోవచ్చు. వర్క్స్ వెల్ విత్ లార్జ్ అప్లికేషన్స్. యెస్. ఆబ్వియస్‌లీ. సో, పెద్ద పెద్ద అప్లికేషన్‌లు మనం బిల్డ్ చేస్తున్నామంటే స్కేలబుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నామంటే చాలా స్టేట్ ఉంటుంది. సో, ఆ స్టేట్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే వి కెన్ యూజ్ రెడెక్స్. యాహ్! ఎందుకంటే మల్టిపుల్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో, చాలా కాంపోనెంట్స్ ఒకటే స్టేట్‌ని మెయింటైన్ చేసుకోవాలంటాయి గదా! లార్జ్ అప్లికేషన్‌లో. సో, అలాంటి టైంలో వి కెన్ యూజ్ రెడెక్స్. రెడెక్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏమేమున్నాయి? సో, చిన్న చిన్న అప్లికేషన్‌లు ఉన్నాయనుకో, రెడెక్స్ యూజ్ చేసి కూడా వేస్టే. ఎందుకంటే వి హావ్ టు రైట్ మోర్ కోడ్. చాలా కోడ్ రాయాల్సయితే వస్తుంది. అండ్ మీ అప్లికేషన్ వెయిట్ కూడా పెరిగిపోతది. ఓకే. సో, అన్నెసెసరీగా వాడినట్టుంటది. సో, చిన్న చిన్న అప్లికేషన్‌లకైతే ఈ రెడిక్స్ అయితే యూజ్ అవ్వదు. రిక్వెస్ట్ బాయిలర్ ప్లేట్ కోడ్ ఫర్ యాక్షన్స్ అండ్ రెడ్యూసర్స్. ఆబ్వియస్‌లీ మనం వేరే స్టేట్ మేనేజ్మెంట్ చూస్తుంటే మనం వేరే తీసుకున్నా గూడా కంపేరింగ్ విత్ ఆల్ దోస్ స్టేట్ మేనేజ్మెంట్ ఈ రెడిక్స్ అనేది చాలా ఎక్కువ కోడ్ అయితే రాయాల్సొస్తది. సో, మోర్ బాయిలర్ ప్లేట్ అండ్ కోడ్ అంటే ఎక్కువ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది దీనికి. ఓకే. డీప్ లెర్నింగ్ కర్వ్ ఫర్ బిగినర్స్. యెస్. ఆబ్వియస్‌లీ. బిగినర్స్‌కైతే ఈ కాన్సెప్ట్ కొంచెం అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ యూ కెన్ డెఫినైట్‌లీ. ఓకే. సో, బేసికల్లీ మీరు ఈ డయాగ్రామ్‌ని గుర్తుంచుకుంటే మిగతాదంతా చేయగలుగుతారు ఈజీగానే. ఓకే. యూజ్ కేసెస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. సో, లార్జ్ అప్లికేషన్‌లో మాత్రం డెఫినైట్‌లీ మనం యూజ్ చేయాల్సొస్తది. అండ్ షేరింగ్ స్టేట్ బిట్వీన్ డీప్‌లీ నెస్టెడ్ కాంపోనెంట్స్. సో, ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉంది. దాని కింద చైల్డ్ కాంపోనెంట్ ఉన్నాయి. దాని కింద గ్రాండ్ చైల్డ్స్ ఉన్నాయి. ఇంకా దాని కింద గ్రాండ్ గ్రాండ్ చైల్డ్స్ చిల్డ్రన్స్ ఉన్నాయి. అంటే కాంపోనెంట్‌లు ఇవన్నీ.
సో, అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, పేరెంట్‌లో ఉన్న కాంపోనెంట్ గ్రాండ్ చైల్డ్‌కెళ్ళాలంటే, చైల్డ్‌కి మళ్ళీ గ్రాండ్ చైల్డ్‌కి అట్లా పంపిస్తాం. రైట్? సో, అలాంటి అవసరం లేదు మనకి రెడెక్స్ వాడితే. సో, రెడెక్స్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ కాంపోనెంట్ అయినా సరే దట్ ఇట్ కెన్ యాక్సెస్. సో, అలాంటి టైంలో మనం ప్రాప్స్ లాగా ప్రతి దానికి పంపియకుండా వి కెన్ డైరెక్ట్‌లీ యూజ్ రెడెక్స్ స్టోర్ వేరియబుల్. ఓకే. యెస్. ప్రీవియస్ స్టేట్ గూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటుంది. సో, మీరు దాన్ని గూడా వాడుకోవచ్చు. సో, ఇక్కడి వరకి కాన్సెప్ట్ థియరిటికల్‌గా. అండ్ ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. నెక్స్ట్ సెషన్‌లో ఇంకా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఓకే. సో, రెడిక్స్‌లో టూల్ కిట్ అని ఒకటుంటుంది. సో, టూల్ కిట్ ఏంటంటే, మనం స్టోర్‌ని ఇక్కడ మనం ఒక స్టోర్ అని పెట్టుకున్నాం గదా! ఈ స్టోర్‌ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలనుకుంటే రెడిక్స్ జేఎస్‌లోనే టూల్ కిట్ అని ఉంటుంది. సో, అక్కడ మనం దాన్ని యూజ్ చేసుకొని వి కెన్ కాన్ఫిగర్ అవర్ స్టోర్. ఓకే. సో, కాన్ఫిగర్ స్టోర్ ఉంది గదా! సో, ఇక్కడి నుంచే మనం స్టోర్‌నయితే కాన్ఫిగరేషన్ జేసుకోవచ్చు. సో, దీని లోపల మనకి రెడ్యూసర్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ పైన డిస్కస్ జేశాము. సేమ్ అదే కాన్సెప్ట్. సో, రెడ్యూసర్ అనేటి ఇట్స్ ఎ స్లైస్. సో, దీనికి ఆల్రెడీ ఒక పేరుంది. చాలా కోడ్ అయితే రాయాలనే ఒక పేరుంది. ఇంతకుముందుగా యాక్షన్ డిస్పాచర్‌లో గూడా రాస్తుంటుండే. సో, వాటినన్నిటిని కొంచెం తక్కువ జేసుకొనికి మనకి స్లైస్ కాన్సెప్ట్ అయితే వచ్చింది. సో, స్లైస్‌లో ఇనిషియల్ స్టేట్ ఉంటుంది. అండ్ దానికొక నేమ్ ఉంటుంది. రెడ్యూసర్‌లో గూడా మనం అక్కడనే రాసుకోవచ్చు స్లైస్‌లో. సో, చాలా చిన్నగా అయితే కోడ్ అయితే కొంచెం బాయిలర్ ప్లేట్ కోడ్‌ని తక్కువ చేశాడు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రెడక్స్‌తోని. ఓకే. సో, స్లైస్ అంటే మీరేం కంగారు పడనవసరం లేదు. ఇదొక ఫంక్షన్. క్రియేట్ స్లైస్ అనేది ఒక ఫంక్షన్. మనం స్టేట్‌ని ఇనిషియలైజేషన్ చేస్తాం గదా! సో, దానికి ఇదొక ఫంక్షన్. ఓకే. సో, దీని లోపల రెడ్యూసర్స్ గూడా ఉంటాయి. సో, మనం ఈ ఇనిషియల్ స్టేట్‌ని చేంజ్ చేయనీకి కౌంట్ 0 ఉంది గదా! సో, దాన్ని చేంజ్ చేయనీకి మనం ఈ రెడ్యూసర్ ఫంక్షన్స్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఫైనల్‌గా మనకి ఈ రెడ్యూసర్స్ ఉన్నాయిగా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. మనం దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇది యూఐకి పంపియాలి. సో, ఐ మీన్ రియాక్ట్ కాంపోనెంట్స్‌కి ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అయితే పంపించుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా రెడ్యూసర్‌ని మనం స్టోర్‌లో డిఫైన్ చేసుకోవాలి. సో, మనం ఇక్కడి వరకి మనం స్టోర్, స్లైస్, రెడ్యూసర్. సో, ఇక్కడి వరకైతే మనం క్లియర్‌గా అయితే రాసేసుకున్నాం. అండ్ వీటిని మనం యూజ్ చేసుకోవాలి. ఒక కాంపోనెంట్‌లో యూజ్ చేసుకోవాలి. సింపుల్‌గా మనం ఒక 2 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. యూజ్ సెలెక్టర్ అండ్ యూజ్ డిస్పాచ్. యూజ్ డిస్పాచ్ అంటే యాక్షన్‌ని పంపేయడానికి మనం యూజ్ డిస్పాచ్ యూజ్ చేస్తాం. అండ్ యూజ్ సెలెక్టర్ అంటే స్టోర్‌లో ఉండే వాల్యూ. అంటే ఇక్కడున్న వాల్యూ ఉంది గదా! స్టోర్‌లో. ఈ వాల్యూ న్యూ స్టేట్ అనే రియాక్ట్ కాంపోనెంట్స్‌కొస్తుంది కదా! సో, ఈ స్టేట్‌ని వాడుకోవాలంటే యూజ్ సెలెక్టర్ వాడుకోవాలి. అండ్ ఈ రియాక్ట్ కాంపోనెంట్‌లో నుంచెళ్ళి స్టోర్‌కి యాక్షన్ డిస్పాచ్ అయితుంది గదా! సో, దానికోసం యూజ్ డిస్పాచ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోవాలి. కస్టమ్ హుక్ యూజ్ డిస్పాచ్ అనేది. సో, దాన్ని యూజ్ చేసుకొని మనం యాక్షన్‌ని డిస్పాచ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ సింపుల్. ఒక కౌంట్ అనేదుంది. సో, ఈ కౌంట్ ఎక్కడుంది? ఇక్కడ డిక్లరేషన్ ఉంది గదా! సో, యూజ్ సెలెక్టర్ స్టేట్ లోపల ఓకే. స్టేట్ లోపల కౌంటర్ డాట్ కౌంట్. సో, మనం ఆ స్లైస్‌లో డిఫైన్ చేసిన కౌంట్ వాల్యూనే మనకి కౌంట్ లాగా వస్తుంది. అండ్ డిస్పాచ్ అనేది ఇక్కడ మనం కాల్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేసామో, ఇంక్రిమెంట్ అనే రెడ్యూసర్‌కి కాల్ చేశాము. డిస్పాచ్ చేశాము ఆ ఫంక్షన్‌ని. ఓకే. అండ్ డిక్రిమెంట్‌కి డిక్రిమెంట్. ఓకే. సో, డిక్రిమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ స్లైస్‌లో ఉన్న రెడ్యూసర్‌లో డిక్రిమెంట్ కాల్ అవుతుంది. సో, -1 అవుతది. సింపుల్. కొంచెం కన్‌ఫ్యూజన్‌గా అయితే ఉండొచ్చు. బట్ మీకు డెఫినిట్‌గా అర్థమవుతది. ఓకే. And if you are not subscribed to our channel, please do subscribe and support. Thank you so much.